అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మనకు ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్, స్కూళ్ళల్లో భారీ మార్పులు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీలోనే ప్రభుత్వ పాఠశాలల్లో భారీ మార్పులు చేపట్టేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతుంది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో నాడు నేడుతో పాటు మరికొన్ని మార్పులు చేసినా అవి ఫలితాలు ఇవ్వటం లేదని భావిస్తున్నందున ప్రభుత్వం మరొకసారి సమూల మార్పులు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఇక ఇందులో భాగంగా విద్యార్థుల స్కూలు యూనిఫారాన్ని మార్చబోతున్నారు. అలాగే విద్యార్థులకు విద్యా సంవత్సరం ప్రారంభంలో ఇస్తున్న స్కూలు కిట్లు మారిపోతున్నాయి. ఇక గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నాడు నేడు పేరుతో స్కూళ్లలో రిపేర్లు చేపట్టింది. విద్యార్థులకు పథకాలు ఇచ్చింది. దీంతోపాటు విద్యార్థుల సిలబస్ను మార్చేసింది. దీంతోపాటు చాలా మార్పులు చేసింది. పలు స్కూళ్లను రద్దు చేసింది. ఇవన్నీ విద్యా వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపాయని ప్రస్తుత కూటమి సర్కారు భావిస్తుంది. అందుకే వచ్చి రాగానే టీచర్లపై భారం తగ్గించేందుకు ప్రయత్నిస్తుంది. దీంతోపాటు పలు మార్పులు అవసరమని భావిస్తుంది. ఇక ఇందులో భాగంగానే వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ ఐడెంటిటీ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థుల స్కూల్ డ్రెస్సులను మార్చబోతున్నారు. అలాగే విద్యార్థులకు ఇస్తున్న కిట్లు మారిపోనున్నాయి. కిట్లలో ఇస్తున్న బ్యాగుల నాణ్యత నాసిరకంగా ఉందని భావిస్తున్న ప్రభుత్వం దాన్ని పెంచబోతుంది. ఇక దీనికోసం అక్టోబర్ మొదటి వారంలో టెండర్లు నిర్వహించి జూన్ 12వ తారీఖు నాటికి కిట్లు అందించేలా సమగ్ర శిక్ష అభియాన్ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇక దీన్ని ప్రభుత్వ అనుమతి కోసం పంపింది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే తదుపరి చర్యలు తీసుకోనున్నారు.